టు కథా కుకిల యూట్యూబ్ ఛానల్. జెఫ్రీ ఆర్చర్ రచించిన హై హీల్స్ భాగం 2కి స్వాగతం. ఎలెన్ అక్కడి నుంచి ఇంటికి వచ్చి భార్యతో కూర్చొని భార్యకి చాలా ఇష్టమైన టాపిక్ అయినటువంటి ఈ షూస్ గురించి వివరించమని అడిగాడు. ఆ అమ్మాయి తనకి తెలిసిన మొత్తం విషయాలను చెప్పింది. అతను సాలోచనగా తల పంకించాడు. మొన్నాడు ఆఫీస్కి వెళ్ళి క్లెయిమ్స్ ఆఫీసర్ కిస్లే దగ్గరికి నుంచున్నాడు. ఇన్వెస్టిగేషన్కి కొంచెం అమౌంట్ కావాలి అని రిపోర్ట్ ఇచ్చాడు. తర్వాత దగ్గరున్న మాల్కి వెళ్ళి తన దగ్గరున్న డబ్బుతో బ్రాండెడ్ షూ షాప్కి వెళ్ళాడు. ప్రెగా బ్రాండ్ షూస్ 4 జతలు, మనోలా బ్రాండ్ షూస్ 4 జతలు కొన్నాడు. రకరకాల సైజుల్లోవి కొన్నాడు. ఇంటికి వెళ్ళి గరాజులోకి వెళ్ళి తలుపేసుకున్నాడు. తను కొన్న షూస్ ఒక 2 ఓపెన్ చేసి తన జేబులో నుంచి బాటిల్ తీసి పెట్రోల్ బయటికి తీసి ఆ షూస్ మీద పోసి తగలబెట్టి వాటి వంక చూడసాగాడు. మొన్నాడు అగ్ని ప్రమాదం జరిగిన చోటికి మరలా వెళ్ళాడు. అక్కడ ఇంకా అక్కడక్కడ బూడిద కుప్పలు కనిపిస్తూనే ఉన్నాయి. పక్కనున్న పబ్కి వెళ్ళాడు. అక్కడ ఖాళీగా కూర్చున్న కొంతమంది చేత తలా ఒక బాటిల్ ఇచ్చి తాగిచ్చి డి లుమాక్స్ ఈ గోడౌన్కి సంబంధించిన విషయాలు అడిగాడు. ఆ గోడౌన్కి ఒకప్పుడు వాచ్మ్యాన్ ఉండేవాడు. 1 సంవత్సరం నుంచి లేడు. పాత గోడౌన్ అవటం వల్ల అగ్ని ప్రమాదం జరిగింది. డి లుమాక్స్ ఎందుకు దిగులు పడతాడు? వాడి పాటికి సెకండ్ భార్యతో హాలిడే ట్రిప్కి వెళ్ళి ఉంటాడు అని అన్నారు వాళ్ళు. డి లుమాక్స్ ఆఫీస్కి కాల్ చేస్తే అతను హాలిడే ట్రిప్కి వెళ్ళాడని ఎలెన్కి చెప్పారు. తర్వాత బిల్ ఎవరైతే ఈ ఇన్సూరెన్స్ ఆఫీసర్ ఉన్నాడో అతనికి కాల్ చేస్తే వాళ్ళ ఆఫీస్ వాళ్ళు కూడా అతను హాలిడే ట్రిప్కి వెళ్ళాడు అని చెప్పాడు. వారం గడిచింది. డి లుమాక్స్ ఆఫీస్కి ఫోన్ చేసి డి లుమాక్స్తో తనకి ఆ కాలిపోయిన గోడౌన్లోనే మీటింగ్ ఏర్పాటు చేయమని చెప్పాడు. తర్వాత బుధవారం ఉదయం 9 గంటలకు మీటింగ్ అని వాళ్ళు చెప్పారు. ఆ మీటింగ్ ప్లేస్కి సరిగ్గా ఉదయం 9 గంటలకల్లా ఎలెన్ చేరాడు. డి లుమాక్స్ ఎలెన్ని చూడగానే త్వరగా క్లెయిమ్ గురించి రిపోర్ట్ రాసి సబ్మిట్ చేయి, లేట్ చేస్తే దాని గురించి నీ మీద కేసేస్తాను అని అన్నాడు. తర్వాత భాగం